రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన సమయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. విశాఖలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జేవీఎస్ సత్యనారాయణ, ముప్పాల నాగేశ్వరరావు, విశాఖ జిల్లా కార్యదర్శి పైడిరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని విజ్ఞప్తి చేశారు. నితీష్ కుమార్ బీహార్ కి ప్రత్యేక హోదా అడుగుతున్నారని, ఆంధ్రప్రదేశ్ కి 10 ఏళ్లుగా హోదా ఇవ్వలేదని, 5 ఏళ్లలో వైసీపీ, టీడీపీ కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోయానని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినందున రైల్వే జోన్ పనులు త్వరగా చేపట్టాలన్నారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబానీ, అదానికి ఎంత దోచిపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించే తీర్పిచ్చారని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు బీజేపీకి 60 స్థానాలు తగ్గిపోయినాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన, జేడీయూ పైన, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు గతంలో మన మీడియాలో చూస్తే మోడీని, అమిత్ షాను చూపించేవాళ్ళు, కానీ వాళ్ళు మార్చేశారు. మోడీ పక్క సీట్లో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు. ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది. గతంలో బీజేపీ గవర్నమెంట్ అది, కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లే. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా తీర్మానం చేయడం జరిగింది. వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి, లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ రకంగా మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతూ ఉన్నాం. ఇవాళ నితీష్ కుమార్ గారికి ఎలాంటి అవకాశం అయితే వచ్చిందో మీకు కూడా, మనకు కూడా అవకాశం వచ్చింది. ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడ్డారు. దానికంటే మిన్నగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 11 మంది ఎంపీల పైన ఇవాళ ప్రభుత్వం ఆధారపడింది. అంటే ఏమంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అటు లోక్సభలో, ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వాళ్ళు కీలకంగా మారినారు. ఇది ఎప్పుడో కానీ అరుదుగా జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎంతైతే ఇంపార్టెంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కూడా వారు అంత ఇంపార్టెంట్గా మారినారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం అవసరము. ఎందుకంటే మేము సిపిఐగా స్పష్టంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేశారు, పక్కాగా మోసం చేశారు, దగా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేశారు. పోనీ విభజన హామీలు ఏమైనా అమలు పరిచారంటే అవి కూడా అమలు పరచకుండా అన్ని రకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. నువ్వు విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వకుండా, తీరా ఎలక్షన్లు వచ్చినాక వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేదన్నావు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి రైల్వే జోన్ పెట్టలేకపోయినామంటావు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నది ఏర్పాటు చేయలే, మీరు పోర్ట్ ఏర్పాటు చేయలే, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వలే, ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ఏవైతే నిధులు ఇస్తామన్నారో ఆ నిధులు సక్రమంగా ఇవ్వలే, పోలవరం ప్రాజెక్టు కూడా సక్రమంగా మీరు నిధులు మంజూరు చేయలే. కాబట్టి ఏమంటే గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక మంచి తరుణం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ చూస్తూ ఉంటే గందరగోళ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గందరగోళం అన్నిట్లో కూడా గందరగోళం. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడాలి. ఈరోజు శాండ్ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కుంభకోణాలు జరిగినాయన్నారు. చాలా సంతోషం. వాటన్నిటిపైన ఎంక్వైరీ చేయండి. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన మీరు చర్యలు చేపట్టండి. కానీ దానికంటే ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఇవాళ గత 5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అమిత్ షా యొక్క ఆదేశాలతో, వాళ్ళ యొక్క లాలూచితో రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టారు. ఇది అందరికీ తెలుసు.
వేల ఎకరాల భూములు కట్టబెట్టారు, గంగవరం పోర్ట్ ఇచ్చారు, చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేశారు. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మేము ఏదైతే మాట్లాడామో అదే వాళ్ళు మాట్లాడారు. కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అదానికి ఏవేవైతే ఆస్తులు కట్టబెట్టారో వాటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.